హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌దారులకు హైయ్యర్ పెన్షన్ అమలుకు సంబంధించిన వార్త పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారులకు త్వరలో శుభవార్తలు అందించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల వార్తలు వస్తున్నట్టు ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే 22,000 మంది పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ సంబంధిత పే ఆర్డర్లను అందించినట్టు సమాచారము. ఈపీఎస్ 95 అనేది పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని అందించే కేంద్ర ప్రభుత్వ స్థాపిత పథకం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు వారి పదవి విరమణ తర్వాత ఒక స్థిరమైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు తమ జీతాల నుంచి కొంత భాగాన్ని పెన్షన్ కోసం పెడతారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను రూ. 7,500కు పెంచిందని పరిగణిస్తోంది. ఇది ఈపీఎస్ 95 పెన్షన్దారుల హక్కులను మరింత మెరుగుపరిచేందుకు ప్రాముఖ్యత ఇవ్వడానికి సూచిస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్ కింద 78 లక్షల మంది పెన్షన్దారులు త్వరలోనే లబ్ధి కలగవచ్చు. అలాగే ఈపీఎస్ 95 పై పెన్షన్ పే ఆర్డర్లు ఇప్పటికే 22,000 మందికి అందజేయబడ్డాయి. పెరిగిన కనీస పెన్షన్ను రూ. 7,500గా నిర్ణయించబడే అవకాశం ఉంది. ఇది చాలామంది ఈపీఎస్ 95 పెన్షన్దారుల జీవితాల్లో నెమ్మదిగా ఉంటున్న ఆర్థిక బాధను తగ్గించేందుకు చాలా ఉపయోగకరంగా మారవచ్చును. ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఆరోగ్య బీమా, డీఏ పెంపుకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభ జనవరి 2025 జనవరి 28 నాటికి ఈపీఎస్ 95 పెన్షన్కు సంబంధించి ఈ మేరకు 1,65,000 మంది కేసుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే 2,185 పెన్షన్ ప్రీ ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్టు పేర్కొన్నారు. 2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈపీఎస్ 95 పథకం దరఖాస్తులను సత్వరంగా నిర్వహించడానికి ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేసిందని, అలాగే పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు. ఈపీఎస్ 95 పెన్షన్ పథకం ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హయ్యర్ పెన్షన్ పథకాలు, కనీస పెన్షన్ పెంపు మరియు ఆరోగ్య బీమా వంటి అంశాలపై ప్రభుత్వ వ్యూహాలను తీసుకుంటోంది. ఈ సమస్యపై ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై తమ డిమాండ్లను తెలియజేశారు. వారు కనీస పెన్షన్ రూ. 7,500కు పెంచండి, ఆరోగ్య బీమా అందించండి మరియు డీఏ పెంపు వంటి ఇతర అంశాలను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్దారులకు సంబంధించి కొన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇది పెన్షన్దారుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి, నిత్య జీవిత సమస్యలు పరిష్కరించడానికి మరియు సామాజిక భద్రత ప్రదానం చేయడానికి ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్ నూతన పథకాలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్థిక మాధ్యమైన ప్రభుత్వం వివిధ పరిష్కారాలను తీసుకుంటూ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక సదుపాయాలను అందించడం ప్రారంభించింది. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు ఇంకా అనేక ఆశలు ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను త్వరగా అమలు చేస్తే పెన్షన్దారులు తమ జీవితంలో కొన్ని మంచి మార్పులను అనుభవించవచ్చు. ఇప్పుడు అన్ని సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకోబడ్డాయి. అయితే ఇది పథకానికి పూర్తిగా అనుకూలంగా మారగలదనే ఆశ ఉంది అని పెన్షన్దారులు చూస్తూ ఉన్నారు మరి.